అందరూ సమానులే, కానీ మేం కొంచెం ఎక్కువ అన్నట్టుంది యాపిల్ సంస్థ తీరు. ఇది మనమంటున్న మాట కాదు, యాపిల్ మీద విమర్శలు సంధిస్తున్న అనేక కంపెనీలు అంటున్న మాట. తాజాగా యాపిల్ యాప్ స్టోర్ కి సంబంధించి కొత్త రూల్స్ తో వచ్చింది. ఈ రూల్స్ పైకి ఆకర్షణీయంగా ఉన్నాయి, కానీ ఫైనల్ గా మంచి యాప్స్ కి నష్టం కలగజేస్తాయి అంటున్నారు విమర్శకులు. ఇంతకీ ఈ యాపిల్ యాప్ స్టోర్ గొడవేంటి? యూరోపియన్ యూనియన్లో అందరూ పాటించాల్సిన డిజిటల్ మార్కెట్స్ చట్టం ఒకటుంది. దీన్నే డిఎంఏ అని అంటారు. యాపిల్ యాప్ స్టోర్లో లక్షల యాప్స్ ఉన్నాయి. వీటిని కోట్లాది మంది డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్లాట్ఫామ్లో ఎంత మాత్రం నిజాయితీ లేదని ఎప్పటినుంచో కంపెనీలు విమర్శిస్తూ వస్తున్నాయి. యాపిల్ యాప్ స్టోర్ అందరికీ చెందిన ప్రదేశమని యాపిల్ చెబుతూ ఉంటుంది. అయితే అందులో తన సొంత యాప్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఉంటుందనే విమర్శలున్నాయి. సరే, ప్లాట్ఫామ్ తన సొంతం కాబట్టి సొంత యాప్స్కి ప్రాధాన్యం ఇచ్చుకోవడం కొంతవరకు సరే అనుకోవచ్చు. కానీ కొత్త యాప్స్ తయారైనప్పుడు అవి ఎంత గొప్పవైనా అవి ఎదగడానికి అవకాశాలు తక్కువ. ఇందుకు నేరుగా యాపిల్ పాలసీలే అడ్డుపడుతున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల మధ్య యాపిల్ సరికొత్త డిఎంఏ రూల్స్ ప్రకటించింది. యాపిల్ స్టోర్లో అందరికీ సమానత్వం ఉంటుంది, ప్రతిభని బట్టే ఎదుగుదలకి అవకాశం ఉంటుంది అంటూ ఊరించిన యాపిల్ ఇప్పటికీ పక్షపాతమే చూపుతోందని కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధ మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ స్పాటిఫై యాపిల్ తీరును ఎండగడుతోంది. యాపిల్ వారి కొత్త డిఎంఏ రూల్స్ ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి, కానీ పక్షపాతం మాత్రం పోలేదు. యాప్ స్టోర్లో కొత్త కంపెనీలు, డెవలపర్లు ఎదిగే అవకాశం తక్కువ. కష్టపడి యాప్స్ రూపొందించినా ఆ యాప్స్ సక్సెస్ అయినా కూడా క్రియేటర్లకి లాభాలు తక్కువే వస్తాయి. ఎందుకంటే యాప్కి ఆదరణ పెరిగే కొద్దీ యాపిల్కి కట్టాల్సిన ట్యాక్స్లు పెరిగిపోతూ ఉంటాయి. పైగా స్టోర్లో యాప్ ప్రమోషన్ విషయంలో కూడా ఎంతో పక్షపాతం ఉంది అంటూ కంపెనీలు విమర్శిస్తున్నాయి. గతంలో కూడా ఎపిక్ గేమ్స్ కంపెనీ స్టోర్ విషయంలో యాపిల్ వైఖరి గురించి విమర్శలు చేసింది. ఇప్పుడు స్పాటిఫై ఆ విమర్శలు చేస్తోంది. స్పాటిఫై మాత్రమే కాదు, యాపిల్ పాలసీల కారణంగా నష్టపోతున్న యాప్స్లో పాపులర్ యాప్స్ కూడా అనేకం ఉన్నాయని అంటున్నారు. భాషలు నేర్పే డ్యూయోలింగో, ఎక్స్గా పేరు మార్చుకున్న ట్విట్టర్, ప్రసిద్ధ మెసెంజర్ వాట్సాప్, ఇమేజెస్ ని హోస్ట్ చేసే పింట్రెస్ట్, ఇవన్నీ యాపిల్ పాలసీల మీద గుర్రుగా ఉన్నాయి. రాజుగారి సభలో రాజుగారే కరెక్ట్ అన్నట్టు తన ప్లాట్ఫామ్ మీద ఇతరుల ప్రతిభకి యాపిల్ విలువ ఇస్తుందా? విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని తన పాలసీల్ని మరింత మార్చుకుంటుందా? చూడాలి మరి.